సో ఇక్కడ కంప్యూటర్కి ఓన్లీ 0 or 1 మాత్రమే అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోండి. బైనరీ లాంగ్వేజ్, దాన్ని మిషన్ లాంగ్వేజ్ కూడా అంటారు. సో ఈ 0 or 1 మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతుంది. దీన్ని మనం సపోజ్ నువ్వు ఇంగ్లీష్లో ఏది ఇప్పుడు మనం కోడ్ రాస్తాం సిలో యాష్ ఇంక్లూడ్ stdio.h ఇది రాస్తాం. సో ఇది రాసినప్పుడు మనం కంప్యూటర్కి ఇది రాస్తున్నాం, కానీ కంప్యూటర్కి మాత్రం 0 or 1 మాత్రమే అర్థమవుతుంది. దీన్ని ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది, కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో కంపైలర్ గురించి నేను చెప్తాను. అలాగే నేను ఇంకోటి లొకేషన్ ఇచ్చాను, ఇక్కడ లోకేష్ కానీ ఇంకోటి మహేష్ కానీ ఏది ఇచ్చినా కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థమయ్యేది 0 or 1 మాత్రమే. సో దీన్ని ఏం చేస్తుంది కంప్యూటర్, లొకేషన్కు 0 0 1 1 ఇలా ఏదో రాస్తుంది. కంప్యూటర్కి ఇదే అర్థమవుతుంది, బైనరీ కోడ్ మాత్రమే 0 or 1. సో మీరు ఈ 0 or 1 ఇవన్నీ బైనరీ కోడ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నంబర్ సిస్టమ్ అని మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.